హాయ్ వ్యూవర్స్ నమస్కారం. నేను డాక్టర్ సునీత, కన్సల్టెంట్ ఫర్టిలిటీ 49 ఫర్టిలిటీ సెంటర్ తిరుపతి బ్రాంచ్. ఈరోజు ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? అనే దాని గురించి మాట్లాడుకుందాం. జనరల్‌గా ఏంటంటే నార్మల్‌గా ఎవ్రీ మంత్ లేడీస్‌లో ఓవరీస్‌లో నుంచి సెకండ్ డే నుంచి ఒక ఎగ్ అనేది సెలెక్ట్ అయ్యి పెరుగుతుంది. అంటే ఇదంతా ఎలా జరుగుతుంది అంటే మన బాడీలో హార్మోన్స్ ఉంటాయన్నమాట. ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేసి. ఈ హార్మోన్స్ వేరియేషన్స్ వల్ల డే 2 నుంచి ఒక హార్మోన్ పెరగడం వల్ల ఒక ఎగ్ అనేది సెలెక్ట్ అయ్యి పెరుగుతుంది. అదే టైంలో మళ్ళీ ఇంకొక హార్మోన్ అంటే ఎల్‌హెచ్ అనేది పెరగడం వల్ల ఎగ్ అనేది రప్చర్ అవుతుంది. సో, ఇది న్యాచురల్‌గా జరిగేది. మనం ఐవీఎఫ్ స్టిమ్యులేషన్‌లో ఏం చేస్తామంటే పీరియడ్స్ అయిన రెండో రోజు స్కాన్‌లో ఎన్ని ఎగ్స్ అయితే కనిపిస్తున్నాయో అన్నీ పెరగడానికి ఇంజెక్షన్స్ అనేటివి ఇస్తామనమాట. సో, ఐవీఎఫ్‌లో మనకి ఎన్ని ఎక్కువ ఎగ్స్ వస్తే అంత మంచిది. సో, అంటే మరీ ఎక్సెస్ కాకపోయినా మనకి కనిపిస్తున్న డే 2లో స్కాన్‌లో కనిపిస్తున్న ఎగ్స్ అన్నీ పెరగడానికి రెగ్యులర్‌గా డైలీ ఇంజెక్షన్స్ ఇస్తాము. దాంతో పాటు ఫిఫ్త్ డే నుంచి స్కాన్ చేస్తూ ఆల్టర్‌నేట్ డేస్ ఆర్ 2 డేస్‌ని బట్టి డోసెస్ అనేటివి అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం. దీన్ని ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ అని అంటారు. నా మెయిన్ టార్గెట్ ఏంటంటే ఎగ్స్ ఉన్నవి మాక్సిమం పెరగడానికి చూస్తాము. దాంతో పాటు సైజ్ గూడా మనకి కావాల్సిన సైజ్ వచ్చినప్పుడు ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తామనమాట. సో, హోప్ దిస్ వీడియో ఈస్ ఇన్ఫర్మేటివ్. థాంక్ యూ వెరీ మచ్.